హాయ్ ఫ్రెండ్స్, కావలి నుంచి కలాసాకి కులాసా యాత్ర ఇది మీకు చూపించడానికి నేను ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకున్నాను. రేపు ఉదయం 8 గంటలకల్లా కావలికి చేరుకుంటాను. ఆ తర్వాత మీరు చూద్దరు. థ్యాంక్ యూ. Amazing color, gold color, switch to the amazing. Gold color, switch to the amazing. దయచేసి వినండి. ఐటమ్ నంబర్ 2081 2. ఇడ్లీ వడ బిర్యానీ. హాయ్, మనకైతే లోవర్ బెర్తే ఇస్తున్నాడు ఎప్పుడు. నేను అప్పర్ బెర్త్ అడుగుతుంటాను. కాదు నువ్వు లోవర్ బెర్తే తీసుకో అంటాడు. సో ఇది మన లగేజ్, మన బెడ్ అండ్ మన ఆహారం. ఓకేనా? మన ఆహారం అని చెప్పి మీకు బ్యాగ్ చూపించాను కదా, ఒకటి కవర్. ఇదిగో చూసారుగా, నేను తినబోయేది, నేను తినేది ఇదండి మన ఆహారం. ఎంజాయ్ చేద్దామా? 2 యాపిల్స్, 3 జాంకాయలు, ఇదే మన ఫుడ్. ఇదిగో కావలికి చేరుకుంటా ఉంది ఇంకొక 2-3 మినిట్స్లో. రాత్రి 10:05 సికింద్రాబాద్లో బయలుదేరాను. ఇప్పుడు సుమారుగా 7 దాటేసింది, 7:30 ఎంత అవుతా ఉంది. చూద్దాం ఈరోజు సాయంత్రం రాత్రి 10 గంటలకి మన బస్సు యాత్ర మరి ఎలా మొదలు పెడతామో, ఎలా జరుగుతామో. ఎంజాయ్. హాయ్, కావలి నుంచి కలాసాకి కులాసాగా అని చెప్పానా? కులాసా కాస్త ఏమైందంటే ఖచ్చితంగా 9 గంటలకు బయలుదేరదాం అనుకున్నాం. అబ్బా 9ంటికి మీరెట్లా బయలుదేరతారు అని వాందేవుడు ఏం చేశాడు, పట్ 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 అంతే 4 గంటల పాటు వర్షమే వర్షం. ఇక్కడేదో తుఫాన్ అంట కదా, 2-3-4 రోజుల పాటు. అయ్యా బాబోయ్, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఎట్లా 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 అనుకుంటే మా దయాకర్ ఉన్నాడు కదా, ఏదో మంత్రం వేసేసాడు. టక్కన వర్షం ఆగిపోయింది. 9 గంటలకు అనుకున్నది 12 గంటలకి బస్ ఎక్కాం. బస్సులో కూర్చొని ఈ విషయాలు మీతో చెప్తున్నాను. ఓకేనా? ఎంజాయ్. మరలా రేపు ఉదయం సార్ బస్ ఎక్కడ ఆపుతారో అక్కడ కలుద్దాం. బాయ్ బాయ్. పద్మా కేఫ్ అంట, ఇక్కడ టీ కాఫీ బస్సుని చూద్దాం. మౌనంగా తినటం అన్యాయం. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, పులుపు సరిపోయిందా, కామెంట్లు. ఇదిగో ఇక్కడ ఉప్పు అనగానే ఉప్పు వచ్చేసింది. ఇదిగో ఈ మేడం అందరిని భయపెడుతున్నారు. తినకపోతే కొట్టేటట్టున్నారు, తిన్నా కొట్టేటట్టున్నారు. ఏందో చూసారా ఎలా వేస్తున్నారు. అబ్బా మేడం గారు, మీ పేరు చెప్తారా మాకు? చెప్పరా అమ్మా? జమీమా. నైస్, బాగుందమ్మా. అమ్మా గుడ్. తయారు చేసింది మాత్రం నేను కాదు కదా. వడ్డిచ్చే వాళ్ళ ఆ చేతితోటి రుచి పెరుగుతుందండి బాబు. మీరు ఎప్పుడైతే అది పట్టుకున్నారో హస్తం, దీనికి వాల్యూ యాడ్ అయిందనమాట. ఇదండి కావలి నుంచి కలసాకి ఎంత సరదాగా వెళ్తున్నాం. చూసారా వరుసలో ప్లేటులో పులిహార. మా ఫ్రెండ్, ఓ ఆత్మీయుడు, ఆయన కూతురి పెళ్లికి మేమంతా బస్ ఎక్కాము. ఇదిగో 10:30-11 టైంలో మాకు పులిహార పెడుతున్నారు ఆయన. మరి పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన చేత మాకేం తినిపిస్తుందో సస్పెన్స్ మాకైతే.
చూద్దాం. ఇదే సాయి ట్రావెల్స్, కావలి, నెల్లూరు జిల్లా. అసలు ఈ బస్సులో కూర్చుంటే ఉంది, ఫ్లైట్లో కూర్చున్నట్టే ఉంది. అస్సలు ఏం బాడీకి అటు ఇటు కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేదు. సూపర్ జర్నీ, సూపర్ జర్నీ. ఏమో సీరియస్గా ఉన్నావు? నవ్వచ్చు. ఇది జీవితంలో ఒక జ్ఞాపకం, మధురంగా ఉంటుంది కదా. లియో సార్ చెప్పండి సార్, పులిహార పరిస్థితి. మీరు తినరు కదా, అదిగో మీరు తినరు కదా, మీరు తినరు కదా అంటే నేను ఏం తినలేదు సార్. సార్ రాత్రి నుంచి వింటున్నారు కదా మీరు. వా, ఉప్పు మిరపకాయను కొరుకుతున్న మా బాస్. బేగర్ రెడ్డి గారు, పెరుగన్నం ఎలా ఉంది? మీరు ఉప్పు మిరపకాయ వేసుకోలేదు, వేసుకున్నారా? ఓ కొరకండి సార్. చూసారా మా వాటర్ తాగడానికి కూడా మేము ఎలా అరేంజ్ చేసామో. చూస్తున్నారుగా బస్సు యమ స్పీడ్తో వెళ్ళిపోతా ఉంది. పెట్ట మధ్యాహ్నం 1:30 అయింది. ఉదయం 10:30-11 అప్పుడు పెరుగన్నము పులిహార తిని మళ్ళా బస్ ఎక్కాము. ఎవరి కంట్రోల్లో లేరు, అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. రాత్రి సరిగ్గా పోలేదేమో, మొత్తం నిద్రలోకి జారుకున్నారు. బస్సు పరిగెడుతా